శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించిపోతున్న నవలిక హనీమూన్. రచన పవని నిర్మల ప్రభావతి గారు. వెధవ బస్సుల్లో రైళ్లల్లో ఎందుకు ఖర్చులు బోలెడన్నవుతాయి, చక్కగా మన కారులో వెళ్ళండి హనీమూన్కి అంటున్న మామయ్య మాటలు వినగానే నా పంచప్రాణాలు ఒక్కసారిగా పైకెగిరి తిరిగొచ్చాయి. మనిషికి తిండి బట్ట లేకున్నా పర్వాలేదు, ఇల్లు వాకిలి లేకున్నా ఏమీ మునిగిపోదు. కానీ మనిషికో కారు, అది తుక్కుదో డొక్కుదో మైళ్ళ కొద్దీ మనుషులు నెట్టితే స్టార్ట్ అయ్యేదో ఏదో ఒకటి, మొత్తం మీద ఓ కారు మాత్రం ఉండి తీరాలి అనే సిద్ధాంతం మా సీతాపతి మామయ్యది. అంచేత ఆయన గారు ఉద్యోగంలో చేరిన కొత్తలో పెళ్ళైన తొలి మోజులో అప్పటి ధరలలో 5,000 పెట్టి కారు కొన్నాడు. కానీ దాని రిపేర్లకై ఈనాటికి దాదాపు 15,000 ఖర్చు చేసి ఉంటాడని ప్రతీతి. ఈనాడు దాన్ని 5 రూపాయలకి అమ్మదలుచుకున్నా కొనేవాడు మాత్రం లేడని మామయ్య అంటే గిట్టని వాళ్ళు అంటుంటారట. డ్రైవర్ రాములకి మామయ్య కారుకి అవినాభావ సంబంధం. డ్రైవర్గా శిక్షణ పొందటం పూర్తి కాగానే లైసెన్స్ చేతపుచ్చుకొని రాములు మామయ్య కారుకే డ్రైవర్గా కుదిరాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు రాములకు కారుకు ఎన్ని రిపేర్లైనా పాపం స్థానచలనం మాత్రం కలగలేదు రాములకి. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్ వచ్చింది. అయినా ఆ మాట ససేమిరా ఒప్పుకోడు రాములు. రోడ్డు మీద టెన్షన్గా ఎడమవైపే కారు తోలుతున్నా అనుకుని కుడివైపు నడపడం, కుడివైపుకి టర్న్ తిప్పాలనే ప్రయత్నంతో ఖచ్చితంగా ఎడమవైపు వీధిలోకి మళ్లించడం, చెత్త డబ్బాలు వగైరా చిన్న చిన్న వాటిని సుమారుగా గుద్దేసి ధీమాగా వెళ్ళిపోవటం రాములకు పరిపాటి. కారుకు అలవాటైపోయింది. దూరాన ఓ ఫర్లాంగ్ దూరంలో ఓ దూడో గేదె మేకో మనిషో కనిపించినట్లు తోచగానే ఇక్కడి నుంచే బ్రేకు తొక్కడం మొదలెట్టేస్తాడు హారంతో పాటు. అంత ముందు శ్రద్ధ తీసుకుంటే గానీ ఈ కారు ఆగదు. ఆగాక 1/2 మైలు దూరం నెడితే గానీ మరి కదలదు. అయినా రాములు కారు ఏనాడు ఏ మనిషిని పొట్టన పెట్టుకోలేదు. అందుకు కారణం డ్రైవింగ్ స్కిల్ అని రాములు చెప్పుకున్న కారుని అభినందించక తప్పదు. మామయ్య గారు షెడ్లోంచి కారు బయటకు తీసి రాములు స్టార్ట్ చేయటం ప్రారంభించగానే ఆ దివ్యనాదం విని ఆ వీధివారు ఓహో సీతాపతిరావు గారి కారు ఎక్కడికో బయలుదేరింది అనుకుని వీధిలో పిల్ల జల్లా లేకుండా జాగ్రత్త పడతారు. కారును ఆ వీధి మలుపు వరకు నెట్టుకు రావడంతో అక్కడ నిజంగా స్టార్ట్ అయిన బీభత్సనాదంతో పక్క వీధివారు, పై వీధివారు, ట్రాఫిక్ పోలీస్ 50 మంది కవాతు జవానుల్లా అటెన్షన్లో ఉండిపోతారు. కారు తమని దాటిపోయాక హమ్మయ్య ఈరోజు మనం బ్రతికే ఉన్నాం అని కూడా సంతోషపడతారని వినికిడి. మామయ్య పంచప్రాణాలలో 4 కారులోనూ ఒకటి ఆయన గారి కూతురు రాధలోనూ ఉంటాయి. అంచేత మామయ్య కొత్తగా అల్లుండైన నాతో మొదట్నుంచి మేనల్లుణ్ణి అయినవాణ్ణి కావటం చేత మా హనీమూన్ ట్రిప్కి తన సొంత కారు ఉపయోగించుకోమని చెప్పాడు. పైగా అది నాకు బహుమతిగా ఇవ్వదలుచుకున్నాడట కూడాను. రాధా జాలిగా పిలిచాను. నాథా అంది రాధ, ఈ కారులో మన ప్రయాణం తప్పదా మరి? అసలు ప్రయాణమే తప్పిస్తానంటుంది మా అమ్మ. గుండె గుబేలు మంది. అది నిజమే. ఉదయం నేను పెరట్లోకి వెళ్ళొస్తుంటే వంటింట్లో అత్తయ్య గొంతుక తారాస్థాయిలో వినిపిస్తోంది. మామయ్యతో అంటోంది ఆవిడగారు, హనీ అంటే తేనె, మూన్ అంటే చందమామ కాదా మరి? ఎంత చదువురాని మొద్దునైనా నేను 2nd ఫార్మ్ పాస్ అయ్యానులేండి ఆ కాలంలో. మరి ఆ తేనె చందమామల కోసం ఎక్కడికో వెళ్ళాలా? ఆ రెండు ఇక్కడ లేవా? ఏదో కాలపు తీరిలా తగలడింది కాబట్టి పెళ్ళైన క్షణం నుంచి అల్లుడు కూతురు కిచకిచలు గుసగుసలు సాగిస్తున్నా చూసి చూడనట్లున్నాం. శోభనం కూడా కాకుండా ఊరూరా తిరగనిస్తారేమిటి? ఏ కడుపో కాలో వస్తే నలుగురు నవ్విపోరు? ఎందుకు నవ్వటం? కుర్రవాళ్ళు వాళ్ళ సరదాలు వాళ్ళవి. ఊళ్ళో వాళ్ళు నవ్వటానికి అర్థం ఉండక్కర్లా? పెళ్ళి కాని వెధవలే కొల్లలుగా జంటలుగా తిరుగుతున్న ఈ రోజుల్లో చక్కగా పెళ్ళైన మన రాధమ్మకు కృష్ణమూర్తికి అడ్డు చెబుతావేమిటి? మామయ్య ప్రోత్సాహం లేకుంటే, రాధ సహకారం లభించకుంటే నా హనీమూన్ ట్రిప్పుకి బండపడేదే. అవునా మరి? మాట్లాడకుండా ప్రయాణానికి సిద్ధమవ్వండి. రాధ మాటలతో తెప్పరిల్లాను. పెద్ద పెద్ద సూట్ కేసులు 2, బ్రహ్మాండమైన హోల్డాల్ 1 డిక్కీలో పెట్టాడు మామయ్య నౌకరు వెంకన్న. డిక్ మూసేస్తుండగా వెంకన్న ఈ పెట్టె కూడా పెట్టు అంటున్న అత్తయ్య మాటలతో తిరిగి చూశాను. భూషణం లాంటి ఇనప్పెట్టె 1 2 మనుషుల సహాయంతో వస్తోంది. కొంప తీసి ఈవిడ బయలుదేరదు కదా? కూతురికి నా నుంచి ఏ కీడు జరగకుండా కాపాడేందుకు.
రాధా, ఏమిటిది? బ్రతికినంత కాలము మనం దేశాలు పట్టుకుని తిరుగుతామనుకున్నావా? ఓ 15 రోజులు రామో. ఈ సామానంతా ఏమిటి అన్నాడు రాధ వైపు చూస్తూ. అది నా పెట్టె కాదు. మరి నాదా? పక్కింటి మా అమ్మగారిది. తెల్లబోయాను. ఆవిడ వస్తుంది మనతో. ఎందాక? అదిరిపడుతూ అడిగాను. మద్రాసుకు తిరుపతికి పెద్దావిడ. బస్సులు రైళ్ళు టైంకి వెళ్ళి చావాయే. కారు ఎలాగూ వెళ్తుంది కదా అని, రాధకి కాస్త తోడుగాను ఉంటుందని నేనే రమ్మన్నాను కృష్ణ. అత్తయ్య సమాధానంతో హతాశున్నయ్యాను. మరి వర్జం మొదలవకుండానే బయలుదేరటం మంచిది కాదు. మామయ్య హెచ్చరింపుతో కారులో వచ్చి కూర్చున్నాను రాధ పక్కనే. ఉండు నాయనా, పెద్దతనం, త్వరగా ఎక్కలేను. పిడుగులు పడ్డట్టు మాట్లాడుతూ కారు అవతల వైపు నుంచి రోడ్డు రోలర్ లాంటి పక్కింటి మామగారు ఒక చేత్తో మరచెంబు, మరో చేత్తో జపమాల పట్టుకుని టినోపాల్ అడ్వర్టైజ్మెంట్ లాంటి తెల్లని మల్లు దోవతిలో వచ్చింది. కారు తలుపు తీసి పట్టుకున్నారు రాములు. పర్వతంలా వచ్చి పడింది సీట్లో. కీచుమంటూ అరిచాను. బామ్మగారు కూర్చొని ఉండడంతో రాధ నెట్టబడి నా శరీరం కారు తలుపుకేసి ఒత్తబడింది. అమ్మయ్య, అమ్మడు సరిగ్గా సర్దుకొని కూర్చోమ్మా. అబ్బాయి కృష్ణమూర్తి ఏమిటి అంత కొసకి జరిగాడు? తలుపు గాని తెరుచుకుంటే కింద పడగలడు, జాగ్రత్త. కాస్త ఇదంట రమ్మను అంటోంది. నిస్సహాయంగా నా వైపు చూసింది రాధ. ఇక పోనీ రాములు. లోపల మండుతున్న కోపంతో గట్టిగా అరిచాను. రాములు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. 1, 2, 3 10 నిమిషాలైనా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించలేదు. మీరు కాస్త దిగి నెట్టండి సార్ అన్నాడు రాములు నా కేసి చూస్తూ. మద్రాసు వరకు నెట్టనా? కసిగా అరిచాను. అబ్బే ఎందుకండి? అదో 4 గజాలు పోయేసరికి స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కల ఇళ్ళ మేడల మీదున్న కాలేజీ కుర్రాళ్ళు ప్రేమయాత్ర కారు కదిలిందండోయ్ అంటూ కేకలు పెడుతుంటే పర్వతంలా కూర్చుని ఉన్న బామ్మగారితో సహా ఆ కారు నెట్టేసరికి నా టెర్లిన్ షర్ట్ అంతా నీళ్లలో ముంచినట్టయింది. ఎట్టకేలకు ఆ వీధి మలుపు తిరుగుతుండగా అన్ని ఇళ్లల్లో వాళ్ళు మమ్మల్ని, మా కారుని కుతూహలంగా చూస్తూ ఉండగా మా కారు స్టార్ట్ అయింది. హమ్మయ్య అనుకుంటూ రాధ కేసి చూడబోయిన నాకు, రాధ తలమీదుగా నాకేసి మిర్రి చూస్తున్న బామ్మగారి మిడిగుడ్లు డేంజర్ లైట్స్లా కనిపించాయి ఆ క్షణంలో. రైలు గేటు దాటబోతూ కీచుమంటూ ఆగింది కారు. ఏమైంది రాములు? ఆదుర్దాగా అడిగాను. ఏమీ కాలేదు బాబు. అదిగో ఆ వచ్చేవాడు నా మేనల్లుడు చలపతి. మాంచి కోడల బేరగాడు. వాడి పక్కన వస్తున్నవాడు మా చలపతి స్నేహితుడంట. పేరు సత్యనారాయణ. ఏ నేల ఎట్లాంటిదో, అందులో ఏం పంటలు పండుతాయో ఖచ్చితంగా చెప్పగలరు. ఇద్దరూ మద్రాసుకు వస్తారట. ఎలాగూ మన కారు వెళ్తుంది కదా, ముందు సీటు ఖాళీగా ఉంది కదా అని రమ్మన్నాను. తమరు ఒప్పుకుంటారనే సంగతి నాకు తెలుసు బాబు. అంచేత తమరిని అడగలేదు. నా చుట్టూరా తన మాటలతోనే వలపన్ని ఇక నా అంగీకారంతో నిమిత్తం లేకుండా చలపతిని, సత్యనారాయణని కారులోకి ఆహ్వానించాడు రాములు. చలపతి బక్కపలచగా పొడుగ్గా ఉన్నాడు. సత్యనారాయణ బుర్రమీసాలతో గోచీ కట్టు పంచతో దుక్కలా ఉన్నాడు. ఇద్దరూ రాములు పక్కన ముందు సీట్లో కూర్చున్నారు. ఎలాగో నెట్టకుండా కారు స్టార్ట్ అయింది. దూరాన శ్రీ రంగనాయక స్వామి ఆలయ శిఖరాలు కనిపించి మరుగవుతున్నాయి. శ్రీ రంగనాయక, ఇంతమందితో కదులుతున్న మా హనీమూన్ ట్రిప్ ఎలా సాగిస్తావో మనసులోనే భగవంతుని ప్రార్థించాను. రాధా, మెల్లిగా పిలిచాను. బామ్మగారు జపమాల తిప్పుకుంటూ బయటికి చూస్తోందన్న భరోసా రాగానే మెల్లిగా రాధ నడుం చుట్టూ చెయ్యి వేశాను. ఏమిటమ్మా రాధా, చెయ్యి వెనక్కి పెట్టుకున్నావు? వీపుగాని దురద పెడుతోందా? కాస్త రాయనా? షాక్ తిన్నట్లు చెయ్యి లాగేసుకున్నాను. బామ్మ బుర్ర బద్దలుగాను. ఈవిడికి స్పర్శ జ్ఞానం కంటే దివ్య దృష్టి ఉందేమో. ఈ జాకెట్కి గుండీలు వెనక ఉన్నాయి కదా మా అమ్మ, ఊడినట్లుంటే సరిచేసుకుంటున్నాను అంది రాధ. బయట వైపు పచ్చిక పొలాలే పరిగెడుతున్నాయో పంట పొలాలే ఉన్నాయో నా దృష్టికి ఆనటం లేదు. ముందు సీట్లో కూర్చుని ఉన్న సత్యనారాయణ నోరు నొప్పెట్టేలా వాగేస్తున్నాడు. చచ్చి చెడి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదిస్తామా? తీరా గవర్నమెంటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటుంది. అదైనా కాస్త కూస్తానా? రూపాయికి 14 అణాల ప్రకారం. ఇక సంపాదించుకున్న వాడికి మిగిలి ఏడ్చేదేముంది? నా బొంద. అందుకని బంగారంగా మార్చుకుందామంటే అది కల్తీ సరుకు దొరుకుతోంది. వడ్డీ నష్టమాయే. అందుకని సగానికి సగం డబ్బుతో భూములు కొనేస్తున్నాను. 100 కొద్దీ ఎకరాలు ఏదో నేలలో కొని నా ఆదాయం ఆ భూమి మీద వస్తుందయ్యా స్వామి అన్నామంటే చాలు, ఇక ఇన్కమ్ ట్యాక్స్ గొడవలుండవు. ఆ భూమిలో
ఊదరే పండిస్తున్నామో పొగాకే వేసామో గవర్నమెంట్కి అక్కర్లేదు, అంచేత ఇదే మేలు. అవునవును, రాములు తల ఊపాడు. వెంటనే నాకు ఓ 10 ఎకరాలు చూసి పెట్టరాదు చౌకలో అన్నాడు. చూద్దాంలే సత్యనారాయణ అన్నాడు. చలపతి కిసుక్కున నవ్వాడు. ఎందుకు నవ్వటం? సత్యనారాయణ కోపంగా అడిగాడు. మీ ఆలోచనకి. కోట్లు సంపాదించిన వారంతా ఇప్పుడు భూమి కొనటానికి ఎగబడుతున్నారా? పన్ను ఎగ్గొట్టడానికి. మరో 10 ఏళ్ళు పోయేసరికి అలాంటి వారికి ఒక్కొక్కరికి 10,000 ఎకరాల వరకు ఉంటాయా? అప్పుడు తిక్క తెలుసుకొని గవర్నమెంటు ఇన్కమ్ ట్యాక్స్ ఆ భూముల మీద వేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? క్షణకాలం సత్యనారాయణ గుడ్లు తేలేశాడు. అంతేనంటావా? భయంగా అడిగాడు. మరేం చెయ్యాలంటావు? సలహాకై అడిగాడు సత్యనారాయణ. హాయిగా కోడల బేరం చేయి. చరాస్తి మీద పన్ను వెయ్యదుగా గవర్నమెంటు. నీ మొహంలా ఉంది సలహా. ఓ 100 కోడలు ఓ 1,00,000 రూపాయలు పెట్టి కొనగానే ఏ రోగమో వచ్చి అవి కాస్త గుటుక్కుమంటే ఇక లాభం వచ్చేదేమిటి? వెటకారంగా అన్నాడు సత్యనారాయణ. నిజం అంటూ వంతపాడాడు రాములు. చలపతికి ఒళ్ళు మండినట్లుంది. కూర్చున్న పళంగా నువ్వు గుటుక్కుమంటే పక్కున నవ్వాం నేను రాధా. మామా కారాపు. హఠాత్తుగా తేలుకుట్టిన వాడిలా గావుకేక పెట్టాడు చలపతి. సడన్ బ్రేక్ వేయటంతో ముందు సీటుకి ముఖం కొట్టుకుని బొప్పి కట్టింది నాకు. బామ్మగారి మరచెంబు రాధ పాదాల్ని పచ్చడి చేసింది. బామ్మగారు సీటు కింద చతికిలబడ్డారు. చచ్చాన్రా నాయనోయ్, నడుములు విరిగిపోయాయి. కారు పడిపోయిందా? రాధమ్మ బాగున్నావా తల్లి? అబ్బాయి కింద పడలేదు కదా? రాములు బతికున్నాడా? చలపతి సత్యనారాయణలు పచ్చడి కాలేదు కదా? బామ్మగారు ఎవరో చచ్చినట్లు అరుస్తోంది. ఎందుకలా కేకలేస్తారు? ఏమీ కాలేదు. సడన్ బ్రేక్ వేయటం వల్ల యథాలాపంగా ఉన్నాం కాబట్టి కాస్త కుదుపు తిన్నాం అంతే. లేవండి విసుక్కుంటూ ఆవిడని చెరోపక్క పుచ్చుకుని లేవనెత్తి సీట్లో పడేశాం నేను రాధా. ఏమైందిరా చలపతి? రాములు ఆదుర్దాగా అడిగాడు. అట్లా చూడు ఆ కోడే. చలపతి చూసిన వైపు చూశామందరం. తెల్లగా పొట్టిగా చక్కగా ఉన్న కోడె గడ్డి మేస్తోంది రోడ్డు వారగా. నా చేతిలో ఇప్పుడు డబ్బు లేదు కానీ ఉంటే 1000 రూపాయలైనా పోసి కొనేద్దును ఆ కోడెను. సుళ్ళు గిళ్ళు ఏమీ లేవు, మచ్చలు బొచ్చలు లేవు. బాగా మేపి ఏ పశువుల ఫారంకో 10,000కు అమ్మేద్దును. బాగుంది వరుస. ఇందుకే నా కారాపమంట? రాములు విసుక్కున్నాడు. కోడల బైరగాడన్నాక ఎక్కడ ఏ గుడ్డు కనిపించినా పరిశీలనగా చూడొద్దు. తీరా ఏ సూడిదాన్నో పట్టుకుపోతే సొమ్ము పోతుంది, ఇల్లు గుల్లవుతుంది. కారులో కూర్చుంటూ అన్నాడు చలపతి. చేతిలో డబ్బుండి కొనేవాడు కాదు అవన్నీ చూసుకునేది. ఇప్పుడెలా? శక్తి కొద్దీ బ్రేకులు తొక్కేశానా? ఓ పట్టాన స్టార్ట్ అవుది కారు. దిగి నెట్టండి. చలపతి సత్యనారాయణ నేను నెట్టాం. ఫర్లాంగు దూరం పోయాక కారు స్టార్ట్ అయింది. రాధా, కునికిపాట్లు పడుతున్న బామ్మగారికి వినిపించినంతటి సన్నని స్వరంతో పిలిచాను. ఏమిటన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది రాధ. సరిగ్గా ఉన్న రాధ బుగ్గని పెదవులతో అందుకోబోయాను. అబ్బాయ్ గబుక్కున బయటికి పెట్టాను తల. ఇక్కడికి సింహాచలం ఎన్ని మైళ్ళు ఉంటుందంటావు? బామ్మగారు అడుగుతోంది. నా పిండా కూడని మైళ్ళు. అయ్యో అవేం మాటలు? తెలుసేమోననుకొని అడిగాను. తెలీదంటే పోలా? రుసరుసలాడుతూ మళ్ళీ అర్ధనిమీలిత నేత్రాలతో జపమాల తిప్పుకుంటోంది. ఆ జపమాల ఒడిసి పీక్కుని బయటికి విసిరి పారేద్దామనిపించింది ఆ క్షణంలో. వెంకటగిరి దగ్గర పడుతోంది. హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ముందుగా తిరుపతికే వెడితే తిరుపతిలో బామ్మగారి మనవడొకడు కంటి డాక్టర్గా ఉన్నాడని మాటల సందర్భంలో చెప్పింది. ఆయన గారికి వీడిని తగిలించి ఎలాగో చలపతి సత్యనారాయణకి కూడా సర్ది చెప్పి ఏడుకొండల వాడిని దర్శించుకుని హాయిగా నేను రాధా మెడ్రాస్ కంచి అన్నీ చుట్టి రావచ్చు. దాంపత్య జీవితం ఆరంభించే ముందు తిరుపతి వెంకన్నను దర్శించుకున్నట్టు అవుతుంది. ఈ సరిదేవతల్ని విరగడి చేసుకున్నట్లు అవుతుంది. రాములు, ముందు తిరుపతి వెళ్దాం, తర్వాతే మద్రాస్ అన్నాను గట్టిగా. అలాగే బాబు. మద్రాస్, కంచి తరువాత? మెల్లిగా నా చెవిలో అడిగింది రాధ. కామకోటి. రాధ వైపు మత్తుగా చూస్తూ అన్నాను. కామకోటి ఏమిటి? కిలకిలా నవ్వింది. అదే కోటి కోరికలు. రాధ చెవిలో చెప్పాను. ఏమిటి బాబు ధనుష్కోటి అంటున్నావు? అక్కడికి కూడా వెళ్తారా? చప్పున నోరు నొక్కుకున్నాను. అంటే నేను వస్తా అంటుందేమో. దిగువ తిరుపతిలో దేవస్థానం సత్రం ముందు కారాపాడు రాములు. మేమిక్కడ గోవిందరాజస్వామిని వగైరాలను దర్శించుకొని మెల్లిగా వస్తాం. మీలోగా బోలెడని బస్సులు పైకి వెళ్తున్నాయి. పెందలాడే మీ మనవణ్ణి కలుసుకోవచ్చు అన్నాను బామ్మగారితో. అయ్యా, నాకు మాత్రం ఏమంత రాజకార్యాలు మునిగిపోతున్నాయి గనక ఈ పాపిష్టి కళతో నేను ఆ స్వామిని చూస్తాను. 2 చేతులు నెత్తిన వేసుకొని మొత్తుకున్నాను.
అదే స్థితిలో రాధ తన చేతి వేళ్లను జుట్టులోకి పోనిచ్చి సుతారంగా సర్దుకుంటోంది. ముందుగా కాస్త టిఫిను కాఫీ పుచ్చుకొని వస్తాం క్యాంటీన్లో, మీకెలాగూ మడి ఆచారం ఆయే అన్నాను. ఆ కాసేపైనా రాధతో కబుర్లు చెప్పుకుంటూ క్యాంటీన్లో కూర్చోవచ్చనే ఉద్దేశంతో. అబ్బెబ్బే, ఆ పట్టింపు ఏమీ లేదు నాకు. యాత్రల సమయంలో మడి ఆచారం అంటూ నీలిగితే ఎలా? పదండి వెళ్దాం. దూరాన కనిపిస్తున్న వెంకటాద్రి కేసి చూశాను. హే వెంకటాచలపతి, మా కర్మ ఇంతేనా అనుకున్నాను లోపల. నాకు ఆకలి కావటం లేదు. నా వైపు చూస్తూ మెల్లిగా గొణిగింది రాధ. నాకు కడుపు నిండే ఉంది అన్నాను. మరి నాకేనా ఆకలి వేస్తా అంది బామ్మగారు బొళబొళ గులకరాళ్ళు నీళ్లలో దిమ్మరించినట్లు నవ్వుతూ. రాములు చుట్టూ చూశాను. చూడముచ్చటైన దృశ్యం కంటపడింది. ఎవరో ఇద్దరు ముగ్గురు టాక్సీ డ్రైవర్లను పోగు చేసుకుని ఓ చెట్టు కింద పులిజూదం ఆడుతున్నాడు రాములు. రిక్షా వాళ్ళు, టాక్సీ డ్రైవర్లు, బస్ కండక్టర్లు తమ స్వజాతీయుల్ని పోల్చినంత త్వరగా, స్నేహం కలిపినంత త్వరగా మన ప్రవాసాంధ్రుల్ని కూడా గుర్తుపట్టలేరు. ఎవరో ఆసామితో మాట కలిపి ఇక్కడేదైనా చవకలో భూమి దొరుకుతుందేమో ఆచూకీ తీస్తున్నాడు సత్యనారాయణ. చలపతి కోసం చూశాను. దూరాన రోడ్డు వారగా చెత్త డబ్బా దగ్గర పళ్ళ తొక్కలు, పుల్లాకులు, గడ్డి గాదం తింటున్న ఓ చిన్న తెల్ల ఆవు దూడను పరిశీలనగా చూస్తున్నాడు. తోక మొదలు కొమ్ముల వరకు పరిశీలనగా చూసి ఏమనుకున్నాడో మరి. ఆవు తోక మీద చెయ్యి వేశాడు చలపతి. అంతే, వెనక కాళ్లతో జాడించిందా ఆవు. దేవస్థాన సత్రం గోడ దగ్గర పడ్డాడు చలపతి. తెలుగులో, తమిళంలో ఎన్నో గొంతుకలు, నవ్వులు, సలహాలు, సానుభూతులు కురిపిస్తున్నాయి. చికాకుగా రాధకేసి చూశాను. త్వరగా రాముల్ని పిలవండి, కొండపైకి చేరదాం అంది. ఆ మాటల్లో ఈ మామ్మగారిని ఆవిడ మనవడి దగ్గర పారేద్దాం త్వరగా అనే ధ్వని ఉంది. నాకు అదే మేలుగా తోస్తోంది. చలపతి సత్యనారాయణలను వదిలించుకోవటానికి కూడా ఇదే తరుణం. రాములు దగ్గరగా వెళ్ళి గట్టిగా అరిచాను. వస్తున్న బాబు, చూశారా, ఒక్క 15 నిమిషాల్లో 4 రూపాయలు గెలుచుకున్నాను సంతోషంగా గుప్పిడి చూపిస్తూ అన్నాడు. పద త్వరగా అరిచాను. చలపతి, సత్యనారాయణ ప్రశ్నార్థకంగా నా వైపు చూశారు. వాళ్ళిద్దరూ ఇక్కడ కోడెలు భూమి బేరం చేస్తున్నారట్లే, రేపు వెళ్తారట. అబద్ధమాడాను. బాబు, నీకు పుణ్యమాయే. ముందు సీటు ఖాళీగా ఉందిగా, అక్కడ కూర్చో. ఒక్కలాగే ఇరుక్కొని కూర్చోవటంతో కాళ్ళు దూలాల్లా వాచిపోయాయి నాకు అంది బామ్మగారు. అనడమేమిటి, వెనక సీట్లో రాధకి కొద్దిగా సీటుంచి మిగతాదంతా ఆక్రమించేసుకుంది. ఓ దెయ్యమా, ఇంకెంతసేపు, పైకి చేరగానే నిన్ను వదిలించేస్తాను అనుకున్నాను లోపల. బామ్మగారు, మీ మనవడి అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని దిగబిడుస్తాం అన్నాను సంతోషంగా. బామ్మగారు చెప్పింది. డాక్టర్ నరహరిరావు, ఐ స్పెషలిస్ట్ అనే బోర్డు మీద పెద్ద కన్నుబొమ్మ కూడా వేసి ఉంది. కారు అక్కడికి చేరగానే దిగండి బామ్మగారు అన్నాను. మీరు దిగండి నాయనా అంది బామ్మగారు. మేమెందుకు, మా వాడిని పరిచయం చేసుకుందరు కానీ రెక్కపుచ్చుకుని రాధను లాక్కు వెళ్తూ అంది బామ్మగారు. తప్పనిసరిగా దిగాను. వరండాలో పేము కుర్చీలో కూర్చోమని మాకు చెప్పి నరహరి, ఒరేయ్ నరహరి అంటూ అరుచుకుంటూ లోపలికి వెళ్ళింది బామ్మగారు. అమ్మయ్య, పీడ వదిలింది. ఇక్కడి నుంచి త్వరగా బయటపడ్డామంటే హాయిగా కాటేజీలో పడతాం. రాత్రికి ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ. మెల్లిగా రాధతో అంటున్న మాటలు ఇంకా పూర్తి కాలేదు. సర్రున కర్టెన్ లాక్కుని ఓ 35 సంవత్సరాలు ఉండగల డాక్టర్ నరహరి గారు బయటకొచ్చారు. వస్తూనే మేకపిల్ల మీదకి లంఘించే ఆకలిగొన్న పులిలా నా దగ్గరికి దూకి నా కళ్ళ కింద తన చూపుడు వేళ్లు పెట్టి నా కళ్ళు పెద్దవి చేసి తన కళ్ళు పెద్దవి చేసుకొని నా కళ్ళల్లోకి చూస్తూ, ఏమిటి కేస్, ఎప్పటి నుంచి కళ్ళు కనిపించడం లేదు మీకు? షార్ట్ సైటా, లాంగ్ సైటా? ఐ మీన్, దూరపు వస్తువులు కనిపించవా, దగ్గర వస్తువులు కనిపించవా? మనుషులు, బొమ్మలు వగైరా బూజరగా అలికేసినట్లు కనిపిస్తాయా అని గుక్క తిప్పుకోకుండా ఆయన గారలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ నా కళ్ళు పోయేలా కళ్ళల్లోకి చూస్తుంటే నాకు క్షణకాలం ఏమీ తోచలేదు. డార్క్ రూమ్లోకి రండి, చూస్తాను. నా జబ్బ పట్టుకుని లేవదీశాడు. ఇంతలో బామ్మగారు దూసుకొచ్చింది. నరహరి, ఆ అబ్బాయికి కళ్ళ జబ్బు లేదురా అంది. అయితే ఆవిడకా? ఐఎమ్ సో సారీ మిస్టర్ అంటూ రాధవైపు చూడబోతున్న నరహరిని నా శక్తి అంతా కూడగట్టుకుని ఆపాను. మా ఇద్దరికి కళ్ళ జబ్బులు లేవండి అంటూ అరిచాను. అబ్బబ్బా, నీ హడావుడి నీదిరా నరహరి, చెప్పే మాట వినిపించుకో. వాళ్ళిద్దరూ నన్ను వారి కారులో ఇక్కడికి తెచ్చారు. అబ్బాయి కృష్ణమూర్తి, అమ్మాయి రాధాదేవి అంది బామ్మగారు. ఓ, ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ కృష్ణ గారు, ఇక్కడ డాక్టర్స్కి చాలా కాంపిటీషన్గా ఉందండి. పేషెంట్స్ని ఓ పట్టాన మరో డాక్టర్ దగ్గరికి రానివ్వరు. ఆఖరికి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా తాము పెద్ద డాక్టర్లమంటూ పేషెంట్స్ని ఆకర్షిస్తున్నారంటే నమ్మండి. తల ఊపాడు. మరి మేము వెళ్ళొస్తాం బామ్మగారు.
డాక్టర్ గారు అంటూ లేచాం. ఎక్కడికి? బామ్మగారు చిత్రంగా మా వైపు చూసింది. కాటేజీ తీసుకుంటాం అన్నాడు. కాటేజీ అదెందుకు డబ్బు దండగా? మా వాడు ఇల్లు నేను ఉండగా మళ్ళీ కాటేజీ తీసుకుంటారు? బాగుంది మర్యాద. ఏరా నరహరి అంది బామ్మగారు. నా గుండె గుబేలు మంది. అవునండి కృష్ణగారు, ఇది మీ ఇల్లే అనుకోండి. చెల్లాయి రాదా? లోపలికి పదమ్మా, మీరి రాత్రికి ఇక్కడుండి తీరాలి అన్నాడు నరహరి. ఆ సరికే బామ్మగారు రాధని లోపలికి నెట్టుకెళ్ళింది. హతాశున్నై కుర్చీలో కూలబడ్డాను. లోపల నుంచి రాధతో మాట్లాడుతున్న నరహరి భార్యగారి గొంతుక కాబోలు వినిపిస్తోంది పెద్దగా. నా చిత్రాలు 5-6 మార్లు చిత్రకళా ప్రదర్శనలో బహుమతి పొందాయండి. అలాగా? రాధ నీరసమైన గొంతుక. రాత్రి భోజనాలయ్యాయి. నరహరి గారు వారి శ్రీమతిని పిలుచుకొని రాధతో సహా నా దగ్గరికి వచ్చారు. మా శ్రీమతి చిత్రకళ చూస్తారా అన్నారు నాకేసి చూస్తూ. తప్పుతుందా మరి అని లోపల అనుకుని తప్పకుండా అన్నాను పైకి. ఆల్బమ్ పేజీలు తిరిగేస్తూ చూపిస్తున్నాడు నరహరి. నరహరి భార్య వ్యాఖ్యలు చెబుతోంది. ఇది మైదానం అన్నాడో పిచ్చిగీతల బొమ్మ చూపిస్తూ. ఇది దేవి అందావిడ. మరి ఈ దేవికి కళ్ళు కాళ్ళు చేతులు వగైరాలేమీ లేవే అన్నాను ఆశ్చర్యంగా బొమ్మ కేసి చూస్తూ. నరహరి గారి భార్య నా కేసి మిర్రి చూసింది. ఆ చూపులో నువ్వింకా బీసీలో పడున్నావే అనే భావం ఉంది. ఆధునిక చిత్రకళను గురించి మీకు పరిచయం ఉన్నట్లు లేదు. ఈ దేవి చిత్రానికే నాకు అంతర్జాతీయ చిత్రకళా పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. మరి కళ్ళు కాళ్ళు అన్నాను తడబడుతూ. పరిశీలించి చూడండి, ఎక్కడో ఒక చోట ఉండకపోవు అంది. ఎక్కడో చోటు ఉంటాయా కళ్ళు కాళ్ళు? ఆశ్చర్యంగా అడిగాను. అవును, ఎక్కడ ఉండవలసిన అవయవాలు అక్కడ ఉండకుండా చిత్రించటమే ఆధునిక చిత్రకళ లక్ష్యం. అదే ఆ చిత్రకళ విచిత్రం. అదే నిజమైన కళ. నా తల తిరిగిపోతోంది. అమ్మాయి నరహరి, ఇక వాళ్ళని పడుకోనియండి. ఉదయం నుంచి ప్రయాణపు బడలికతో ఉన్నారు. లోపల నుంచి బామ్మగారు హెచ్చరించారు. ఆల్ రైట్, డాబా మీద పడకలు వేయించాను అంది శ్రీమతి నరహరి. లోపల పొంగిపోయాను. డాబా మీద మా పక్కలు వేశారు కాబట్టి కనీసం ఇప్పుడైనా నేను రాధా సావకాశంగా కబుర్లాడుకోవచ్చు. హుషారుగా డాబా మీదకెళ్ళి ఆరుబయట వెన్నెల్లో చాపల మీదున్న తెల్లటి 2 పరుపులలో ఒకదాని మీద పడుకున్నాను. ఆడవాళ్ళు అతి త్వరగా స్నేహితులైపోతారు సుమండి. మీ శ్రీమతి మా శ్రీమతి కబుర్లలో పడిపోయారు అంటూ నరహరి గారు వచ్చి నా పక్కనే ఉన్న పరుపు మీద వెల్లకిలా పడుకున్నారు. హఠాత్తుగా కాల్ గ్యాస్ పొయ్యిలోకి నన్ను విసిరివేసినట్లు అనిపించింది. అంత చక్కటి వెన్నెల రోహిణీ కార్తెలో మిట్ట మధ్యాహ్నపు ఎండలా ఒళ్లంతా పెటపటలాడిస్తోంది. ఈ మధ్య లేనిపోని పరిశోధనలు ఎక్కువైపోయాయండి అన్నారు నరహరి. మూలిగాను. ఈ మధ్య పేపర్లో ఓ వార్త పడింది, మీరు చూశారో లేదో. ఓ జర్మన్ డాక్టర్ స్పెషలిస్టు ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడట. కంటికి మధ్య గల కిటికీ లాంటి పొరను తీసి మరో కంటిలో అమర్చటం వల్ల అందులకి చూపు ప్రసాదించవచ్చునట. అసలు ఈ పద్ధతికి నేను ససేమిరా ఒప్పుకోను. కంటిలోని కొన్ని జీవకణాలు అతకటం ద్వారానూ రెటీనాను శుభ్రపరచడం ద్వారానూ అసలు రెటీనాలో ఉండే డిఫెక్ట్ ఏమిటో నిద్ర రాకున్నా గుర్రు పెట్టసాగాను. నేను మేలుకొని ఉన్నట్టు తెలిస్తే బహుశా నరహరి గారు నా కంటిలోని రెటీనాను తీసి మరో అందుడికి అమర్చేస్తాడేమో. తెల్లారేలోగా నిద్రపోయారా అంటూ గుర్రు పెట్టారు నరహరి గారు. తెల్లవారుజామున బామ్మగారు మెట్ల మీద నుంచి కంచుగంటల అరవటంతో మెలకువ వచ్చింది. అబ్బాయి కృష్ణమూర్తి, సుప్రభాతం సమయమైంది, దేవుడి దర్శనానికి వెళ్ళొద్దు. ఆలయంలో నుంచి మైక్స్లో సుప్రభాతం వినిపిస్తోంది. గబగబా దిగొచ్చి డ్రెస్ చేసుకొని ఆసరికే తయారుగా ఉన్న రాధను పిలుచుకొని అందరితోనూ వెళ్ళొస్తామని చెప్పి బయటపడ్డాం. డ్రైవర్ రాములను లేపి కారు ఆలయం దగ్గరికి తెమ్మని, దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయటానికి అరగంట నేను నెట్టాలి చెప్పి గబగబా వెళ్ళాం. నేను రాధా శ్రీ వెంకటేశ్వర్ని దివ్య మంగళ విగ్రహాన్ని తనివితీరా దర్శించుకొని భక్తితో నమస్కరించి ఆలయం బయటకొచ్చాం. దూరంగా ఓ పక్కగా మా కారుంది. హుషారుగా కారు దగ్గరికి నడిచిన నేను షాక్ తిన్నట్లయ్యాను. ముందు సీట్లో స్టీరింగ్ ముందు రాములు, అతగాడి పక్కన నరహరి, అతగాడి పక్కన ఇరుక్కుని మరో లావుపాటి సూట్వాలా, వెనక సీట్లో యథాప్రకారంగా బామ్మగారు కూర్చుని ఉన్నారు. ముచ్చెమటలు పోస్తున్న నా కేసి నవ్వుతూ చూస్తూ నరహరి అన్నాడు, ఈయన గారు డాక్టర్ వెంకటేశ్వరరావు, హార్ట్ స్పెషలిస్ట్. ఆ వెంకటేశ్వరరావు గారు పళ్ళి క్లించి నమస్కారం చేశారు. మా తోటికోడలి మనవరాలికి ఒకట్టుకు మద్రాసులో ఏదో ఆపరేషన్ అయిందట బాబు కృష్ణమూర్తి, దానికేదో గుండె నొప్పి వస్తుందట తరచు. మీరటు గుడికి వెళ్ళగానే ఇటు దేవుడల్లే ఈ వెంకటేశ్వరరావు గారు వచ్చారు. సరే, ఎలాగూ మీ కారు వెడుతూనే ఉంది కదా, మేము మద్రాసు వెళ్ళొచ్చని నేనే పిలుచుకొచ్చాను వీళ్ళని.
కంటి ఆపరేషన్లకి కావాల్సిన ఏవో వస్తువులు మందులు కొనాలట మా నరహరి. అంతా ఇలా బయలుదేరి వచ్చేసాం అంది బామ్మగారు. రాధకేసి చూశాను. కళ్ళు తేలవేసి ఉంది. ఈ సమయంలో భూమి బద్దలై ఈ కారు సమూలంగా పాతాళంలోకి దిగిపోకూడదు. ఎక్కడి బాబు? రామ్మ రాధా. రాధ పక్కన కూర్చుంటూ తలుపు ధడాలను వేసుకున్నాను కోపంగా. ఎలాగో నెట్టకుండానే కారు స్టార్ట్ అయింది. ఏమిటా శబ్దం? కంగారుగా అడిగింది రాధ. వెనక మరో కారో లారీయో వస్తుందేమో అన్నాను నిర్లిప్తంగా. వెనక మనుషులు కూడా లేరు. రోడ్డు కొసకంటూ అంది రాధ. రాములు ఇకిలించాడు. మన కారు శబ్దమే చిన్నమ్మగారు అన్నాడు. ఏమిటి ఈ దడదడలు? మన కారువా అన్నాను ఆశ్చర్యంగా. ఏ పార్టుకా పార్టు ఊడిపోతుందేమో అన్న అనుమానం పీడిస్తోంది నన్ను. అవును బాబు, అప్పుడప్పుడు ఇలాగే శబ్దం చేస్తుంది అన్నాడు రాములు. బహుశా చెడిపోయే ముందు అన్నాను కసిగా. బుర్రలో తలుపుకుని మెరిసింది ఆలోచన. డాక్టర్ గారు, చిన్న మాట పిలిచాను. నరహరి వెనక్కి మెడ తిప్పాడు. మరి మేము ముందుగా కంచికే వెళ్తాం. అక్కడ స్నేహితుడిని అర్జెంటుగా కలవాలి ఈరోజు అన్నాను. నరహరి వెంకటేశ్వరరావు ఇద్దరూ ఒకే మారు అరిచారు. నిజంగా? నిజం ఒత్తి పలికాను. చూశారా ఎంత తమాషాగా మన ప్రోగ్రాం ఏర్పాటైందో? వారం రోజుల్లో మా చెల్లాయి పెళ్లి జరగబోతోంది. 4 కంచిపట్టు చీరలు కొనుక్కురమ్మని చెప్పారు మా వాళ్ళు. అలాగే ముందు కంచికే వెళ్దాం అన్నాడు వెంకటేశ్వరరావు సంతోషంగా. నా గొంతు గుండెలోకి దిగిపోయింది. మా ఆవిడికి కూడా ఓ కంచిపట్టు చీర కొనాలి నరహరి అన్నాడు. భగవాన్, ఏడుకొండలవాడ, ఏమిటి పరీక్ష? లోపలే ఇచ్చాను. రాధ వెనక సీటుకు జారిగిలబడి కళ్ళు మూసుకొని ఉంది. బహుశా నిస్పృహతోనో విసుగుతోనో వాడి వడిలిన గులాబీలా ఉంది. కనీసం హృదయానికి హత్తుకొని 4 ఓదార్పు మాటలు చెప్పటానికి కూడా నోచుకోలేదేమో నేను. వెంకటేశ్వరరావు నరహరి తెగ వాదించుకుంటున్నారు. దిగువ తిరుపతి దేవస్థానం సత్రం ముందు నుంచి మలుపు తిరగబోయిన కారు టక్కున ఆగిపోయింది. రాములు మామ, ఏమిటి అన్యాయం? నన్ను ఇక్కడే పారిసిపోయారేం అంటున్నాడు చలపతి. ఇదేం మర్యాద అయ్యా రాములు? మా జేబుల్లో 4 డబ్బులున్నాయి కాబట్టి రాత్రి ఎలాగో తిండి తిప్పలు గడుపుకున్నామనుకో, లేకుంటే ఏమయ్యేది? నిలవేశాడు సత్యనారాయణ. రాములు అయోమయంగా వెనక్కి తిరిగి నా కేసు చూశాడు. నువ్వేదో కోడలు పరిశీలిస్తుంటే ఇక్కడ ఏదైనా కోడలు కొంటున్నావేమో అని అనుకున్నాను చలపతి. భూమి విషయం మాట్లాడుతుంటే ఓ 100 ఎకరాలు ఇక్కడ కొంటారేమో అనుకున్నాం అన్నాను నేను అసలు విషయం దాటేస్తూ. పొగరమోతు కోడలు ఇక్కడన్నీ. నిన్న అలా తోక మీద చేయి వేశానో లేదో నడ్డి విరిగేలా తన్నిందో ఆవు చలపతి చెప్పాడు. మండిపోయే ధరలండి ఇక్కడ. 1 సెంటు కూడా ఇక్కడ కొనలేం అన్నాడు సత్యనారాయణ. పోనీ రాములు కారు అరిచాను. మమ్మల్ని రానియండి తోసుకొచ్చారు చలపతి సత్యనారాయణ. ఇదేం ప్యాసింజర్ బస్ అనుకున్నారా? రైలు అనుకున్నారా? అలా తోసుకొస్తే ఇక్కడ సీట్ ఎక్కడుంది? గట్టిగా కేకలేశాను. చటుక్కున వెంకటేశ్వరరావు కలగజేసుకున్నాడు. మా ఇద్దరిలో ఒకరం వెనక సీట్లో సర్దుకొని కూర్చుంటే సరిపోతుందిలేండి అన్నాడు. వెనక సీట్లోనా? ఆశ్చర్యంగా కోపంగా అరిచాను. పర్వాలేదులే బాబు, మనం కాస్త సర్దుకుంటే పోయే. నరహరి, నువ్విలారా. బామ్మగారు వెంటనే ఒదిగింది. అలా అనుకుంది. నరహరి వెనక సీట్లో కూర్చున్నాడు. చలపతి సత్యనారాయణ ముందు సీట్లో సర్దుకున్నారు. అది వీ మస్ట్ అడ్జస్ట్ అన్నాడు వెంకటేశ్వరరావు. ఇది సర్దుకోవటమా? ముందు సీట్లో రాములు ఒడిలో వెంకటేశ్వరరావు, అతగాడి ఒడిలో సత్యనారాయణ. సత్యనారాయణకు కారు తలుపుకు మధ్యలో ఇరుక్కుని చలపతి. ఇటు చలపతి తల, అటు రాములు తల కారు బయటే ఉన్నాయి. వెనక సీట్లో బామ్మగారు ఒళ్ళో నరహరి ఒడిలో నేను ఉన్నాం. నన్ను డోరుకు ఆసరాగా చేసుకుని రాధ కూర్చుంది. రాధ తల అటు, బామ్మగారి తల ఇటు బయటకే ఉన్నాయి. కాళ్ళ దగ్గర నరహరి గారి సూట్ కేసు, మెడికల్ చెస్టు. కిటకిటలాడుతూ కారు బయలుదేరింది. ఇలా మద్రాసుకు కంచికి వెడితే జనం మాకు కారుకు తాటాకులు కట్టరు. పైగా ఇంత రద్దీగా ఈ హనీమూన్ ట్రిప్. రణగుణ ధ్వనిగా చలపతి సత్యనారాయణ వాదించుకుంటున్నారు కోడలు భూముల విషయమై. హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటేనే కళ్ళ జబ్బు వస్తుందండి అంటున్నాడు డాక్టర్ వెంకటేశ్వరరావు. ఆ మాటకొస్తే 86 రకాల గుండె జబ్బులున్నాయి. అయితే ఇప్పుడు మిడిమిడి జ్ఞానం మెడికల్ కుర్రాళ్లంతా డిగ్రీలు పుచ్చుకుని గుండెల్లో ఏ భాగంలో నొప్పి వచ్చినా హార్ట్అటాక్ అనేస్తున్నారు. ఇంకా ఏదో చెప్పబోతున్న వెంకటేశ్వరరావు మాటలకు అడ్డొస్తూ నరహరి అరిచాడు. నా గుండె జబ్బుల మాటేమో కానీ గుండె జబ్బులకి కంటి జబ్బులకి లంకె ఉందంటే మాత్రం నేను చస్తే ఒప్పుకోను. గుండె కన్ను కన్నే. అదేమన్నమాట? వెంకటేశ్వరరావు అరిచాడు వెనక్కి మెడ తిప్పి. రాధ కేసి చూశాను. చిరునవ్వుతో నా వైపు చూసింది. అది నవ్వులా లేదు, ఏడుపు ఎగిసి వస్తుంటే మనిషి ముఖంలో కలిగే మార్పులా ఉంది.
హఠాత్తుగా రోడ్డు మీద దృష్టి సారించిన రాధ, అదిగో ఎంత పెద్ద మేడో చూసారా అంది పెద్దగా. నవ్వాను. అది పెద్ద మేక కాదు రాది, నల్ల ఆవు. ఇటువైపు ఆవులు నల్లగా పొట్టిగా అలాగే ఉంటాయి అన్నాను. కాదు మేక, నేను బాగా చూస్తేను ఉక్రోషంగా అంది రాధ. ఆహా, నీకు కళ్ళు సరిగ్గా లేవు. డ్రైవర్ కారాపు పొలికేక పెట్టాడు నరహరి హఠాత్తుగా. కంగారులో రాములు బ్రేకుకు బదులు యాక్సిలేటర్ తొక్కేశాడు శక్తి కొద్దీ. కళ్ళు మూసి తెరిచేలోగా కారు రోడ్డు పక్కకు దిగి దూరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి పోయి కనుగీటు వారలో కీచుమంటూ ఆగిపోయింది. కానీ చెట్టు బోదెకు తగిలి ముందు లైట్లు రెండూ చిత్తైపోయాయి. అబ్బబ్బా, పొగరమూత కోడలా, ఏమిటా కారు తోలటం? చలపతి డోర్ దానంతట అదే తెరుచుకోవడంతో ముళ్ళకంపల్లో పడ్డాడు కాబోలు. లేచి ఒళ్ళు దులుపుకుంటూ అరిచాడు. కంగారులో యాక్సిలేటర్ తొక్కేశాను. అరే, ఇదేమిటి మీరు కారు అంతా గిరగిరా తిరుగుతున్నారు? నా జేబులో టాబ్లెట్ ఉంది, నా నోట్లో వెయ్యండి. రాములు తల పట్టుకుని కింద గడ్డిలో కూర్చున్నాడు. రెప్ప పాటులో నరహరి నా కాళ్ళు తొక్కేస్తూ రాధ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. తన మోకాళ్ళ మీద కూర్చొని రాధ కనురెప్పలు పెద్దవిగా వేళ్లతో పట్టుకొని కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఏయ్ మిస్టర్, ఏమిటిది? గర్జించాను. అసలే కారు డాష్ ఇచ్చేస్తోంది కాబోలు అన్న కంగారులో బిక్క చచ్చిపోయి ఉన్న రాధ నరహరిలా తన మీదకు లంఘించడంతో మరింతగా బేజారెత్తిపోయి బావా అంటూ నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఏడుస్తోంది. మీరు అరవకండి, నిన్న నేను చెబితే నమ్మారు కాదు, ఈరోజు చూడండి ప్రత్యక్షంగా చూశాం. ఏమిటి? బ్యాక్ డోర్ తెరిచి నరహరిని కిందికి నెట్టేస్తూ అరిచాను. కింద తూలిపోకుండా డోర్ పట్టుకొని నిల్చుంటూ సౌమ్యంగా అన్నాడు నరహరి. అదే ఆవును చూసి మేక అన్నారు ఆవిడ. లాంగ్ సైట్. అంతేకాదు ఆవిడ కళ్ళల్లో పొరలు కూడా పుట్టాయి. నీ మొహం, ముందుగా నీ కళ్ళల్లో పొరలు తీయించుకో, కోపంగా అరిచాను. ప్లీజ్ నా మాట నమ్మండి, ముందుగా ఆవిడకు ఆపరేషన్ చేయించండి త్వరలో, లేకుంటే ఆవిడ కళ్ళు పోతాయి. నువ్వు ముందు నోరు మూసుకో, లేకుంటే నీ ప్రాణాలే పోతాయి. పిడికిలు బిగించి కిందికి దూకాను. అందాక సొమ్మసిల్లినట్లు పడి ఉన్న బామ్మగారు గట్టిగా అరిచింది. నాయన నరహరి, కృష్ణమూర్తి, ఊరుకోండి బాబు. కిందికి దిగి నిదానంగా దూరంగా రోడ్డు మీద ఉన్న చెట్టు కింద నిల్చొని రాధ ఇక ఆపుకోలేక కాబోలు వెక్కిళ్ళు పెడుతోంది. చూసారా, నేను చెబితే నమ్మారు కాదు, ఆవిడకేదో హార్ట్ డిసీజ్ ఉంది. ఆ ఏడవటం అదీను, అంచేత కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. వెంకటేశ్వరరావు అంటున్నాడు. ఆహా, బంగారం వంటి నేలండి ఇది. పొగాకు భలే మజాగా పండుతుంది. ఎంచక్క ఎకరా 400 రూపాయలకి ఇచ్చేటట్లయితే 1000 ఎకరాలు కొనేస్తును. సత్యనారాయణ తనలో తనే గొణుక్కుంటున్నాడు. ఛీ, ఏం మనుషులు, ఏం ప్రయాణం. గబగబా రాధ పక్కన వచ్చి నిల్చున్నాను. దూరాన రోడ్డు మీద వేగంగా వస్తున్న ఆకారాన్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. రాధా, ఏడవకు. చెయ్యూపాను. కీచుమంటూ లారీ ఆగింది. ప్లీజ్, చాలా ప్రమాదంగా ఉంది పరిస్థితి, వెంటనే వెళ్ళాలి, కాస్త జాలి చూపండి, కావలిస్తే 25 రూపాయలు ఇస్తాను అన్నాను. డ్రైవర్ పక్కనే ఉన్న ఓనరు, క్లీనరు తలలు బయటికి పెట్టి తొంగి చూశారు. కారు యాక్సిడెంటా అన్నాడు ఓనరు. ప్రాణాలు పోయాయా? డ్రైవర్ అడిగాడు. పోతున్నాయి. ఎవరివి? క్లీనర్ అడిగాడు. మావి, మా ఇద్దరివి. క్షణకాలం మా కేసు అయోమయంగా చూసి, సరే ఎక్కండి, కానీ ఇది నెల్లూరు వెళ్తుంది అన్నాడు డ్రైవర్. పర్వాలేదు, మేము అక్కడికే. మరి మిగతా వాళ్ళు? అనుమానంగా చూశాడు ఓనర్. ఎలాగో వస్తారులేండి, వాళ్లకు ప్రాణాపాయం ఏమీ లేదు. క్షణంలో లారీ బయలుదేరింది. రాధ పక్కన నేను, నా పక్కనే ఓనర్ పక్కన డ్రైవరు, అతగాడి పక్కన క్లీనరు. వెనక ఉన్న లోడేదో ఫర్టిలైజర్స్లా ఉంది. అమోనియం సల్ఫేట్ వగైరాల తాలూకు ఘాటైన వాసన ముక్కు బద్దలు కొడుతోంది. ఓనరు, క్లీనరు, డ్రైవరు కీచులాడుకుంటున్నారు. ప్రతి ట్రిప్పుకు నేను వస్తాను రేపటి నుంచి. ఇలా రోజు ఎంతమంది ప్యాసింజర్లని ట్రిప్పుకి ఎక్కించుకొని ఎంత డబ్బు కాజేస్తున్నారో మీరిద్దరు అంటున్నాడు ఓనరు. డ్రైవర్ ఎర్రగా చూస్తూ నిర్లక్ష్యంగా జోరుగా డ్రైవ్ చేస్తున్నాడు. ఓనర్ మీద అతగాడికున్న కోపంలానే లారీ ఆ వేగానికి గతుకుల్లో ఎగిరెగిరి పడుతూ 3 గడ్డి బండ్లకు, 2 జీపు కార్లకు, 6 గేదెల్ని వెంట్రుకవాసిలో చిత్తు చేయబోయి తప్పిపోయి వెళ్తోంది. నా కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతోంది. పరిగెడుతున్న పరిసరాలు కంటికి కనిపించడం లేదు. ఈ కారు గమ్యం చేరుతుందా? రాధకేసి చూశాను. కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న ఆ తీరు చూస్తుంటే బహుశా నాలానే గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని ఉందనిపిస్తోంది. ఎంచక్క హాయిగా ఇంటి పట్టునే ఉండుంటే ఉదయం వేడివేడి టిఫిను, కాఫీ, మధ్యాహ్నం స్వీటు, హాటు, 2 పూటల అత్తయ్య చేసే షడ్డశోపేతమైన కమ్మటి భోజనం, మధ్య మధ్యలో రాధతో సరస సల్లాపాలు. ఛీ, ఏం హనీమూన్ ఇది? రాధా, దీనంగా పిలిచాను. నాదా,
నీరసంగా పలికింది. బాధ, వ్యధ. పెద్ద శబ్దంతో ధన్మని ఆగింది లారీ. ఏమైంది? ఓనర్ గర్జన. టైర్ పంచరైంది. సిగరెట్ తీసి ముట్టించుకుంటూ తాపీగా చెప్పాడు డ్రైవర్. స్పేర్ టైర్ లేదు. ఓనరు, డ్రైవరు, క్లీనరు తిట్టుకుంటున్నారు. కనిపించిన రిక్షాలో దూకాం నేను, రాధా. దూరాన శ్రీ రంగనాయక స్వామి ఆలయ శిఖరాలు కనిపిస్తున్నాయి. భగవాన్, ప్రాణాలతో మమ్మల్ని తెచ్చావు, అంతే చాలు. మనసారా నమస్కరించాను. ఇదేమిటి? కారేమైంది? సామానేది? పిన్నిగారేరి? 15 రోజులకు గాని రామంటూ చెప్పి మర్నాడే వచ్చారేం? వాకిట్లోనే అత్తయ్య, మామయ్య యక్ష ప్రశ్నలు వేసేశారు. తూలుతూ రిక్షా దిగి వచ్చిన రాధ ఇక ఆపుకోలేకపోయిందేమో. వాకిట్లోనే బొళబొళ వాంతి చేసుకుంది. అత్తయ్య నా వైపు కొరకొరా చూసింది. ఉండవే తల్లి, ఇంత దిష్టి తీసి ఓ నిమ్మకాయ ముక్క నోట్లో వేస్తాను, గదిలో పడుకోపో అనుకున్నంత అయింది. శోభనం కాకుండానే అమ్మాయికి వాంతులు. అత్తయ్య మాటలు ఇంకా పూర్తి కానేలేదు. నా కడుపులో తిప్పింది. బಳುక్కున వాంతి చేసుకున్నాను. మామయ్య నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. అవును మామయ్య, శోభనం కాకుండానే రాధకు వాంతులు, నాకు కడుపు. నా మాట పూర్తి చేయలేకపోయాను. మళ్ళీ వాంతి రావటంతో. హనీమూన్ హాస్య నవలిక సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.